మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026లో రిలీజ్ అయిన 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మహదూబ్ చెలికాని. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 9 minutes అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో కాన్సెప్ట్ బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్లీ అయితే కన్విన్స్ అయితే చేయలేదు గైస్. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్‌ని టెక్నాలజీతో కనెక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లేలో లవ్ స్టోరీ అండ్ అగ్రికల్చర్ మెసేజ్ 2 ప్యారలల్‌గా రావడం వల్ల కొన్ని ప్లేసెస్‌లో స్టోరీ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీలో అరవింద్ అనే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ క్యారెక్టర్ ఉంటాడు. రెగ్యులర్ కార్పొరేట్ లైఫ్ కన్నా తన రూట్స్ అగ్రికల్చర్ అండ్ విలేజ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్‌ని అగ్రికల్చర్‌తో కంబైన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ డిజిటల్ అగ్రికల్చర్‌ని మోడర్నైజ్ చేయడానికి అరవింద్ ట్రై చేస్తాడు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే తన కెరియర్, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, లవ్ లైఫ్ అండ్ అగ్రికల్చర్ మీద తన బిలీఫ్స్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. బేసికల్లీ టెక్నాలజీని యూజ్ చేసి అగ్రికల్చర్‌ని మోడర్నైజ్ చేయగలమా అనే కాన్సెప్ట్ అండ్ ఐడియా చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ గైస్. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ డిజిటల్ అగ్రికల్చర్ కాంబినేషన్ బాగుంది. సో రూరల్ విజువల్స్ అండ్ ఫార్మింగ్ లొకేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో త్రిగుణ్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పాయల్ రాధాకృష్ణ పర్ఫార్మెన్స్ కి కూడా డీసెంట్ గా అనిపించింది. సో మూవీలో ఒక పాజిటివ్ సోషల్ మెసేజ్ ఉంది. ఫ్యామిలీ అండ్ కెరియర్ రిలేటెడ్ థీమ్స్ రిలేటబుల్ గా ఉన్నాయి. సో సినిమాటోగ్రఫీ, విలేజ్ విజువల్స్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ విజువల్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ స్క్రీన్ ప్లే గైస్. లవ్ స్టోరీ అండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ మధ్య మూవీ ఫ్రీక్వెంట్ గా షిఫ్ట్ అవడం వల్ల నెరేషన్ స్మూత్ గా ఫీల్ అవ్వదు. కొన్ని సీన్స్ అన్నెసెసరీలీ స్ట్రెచ్డ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎమోషన్స్ కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో వర్క్ అవ్వలేదు. సో ఇంకా విలన్ మేజర్ గా లేకపోయినా కానీ ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ పెట్టడం వల్ల అన్నెసెసరీగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నాకైతే ల్యాగ్ అనిపించింది గైస్. సో మీకు అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బట్ ప్యూర్లీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, స్ట్రాంగ్ కామెడీ ఆర్ గ్రిప్పింగ్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మెసేజ్ కూడా బాగుంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేకపోయింది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.